శక్తి అంటే మూలశక్తే. దాన్ని మనము శ్రీ అని కూడా పిలుస్తాం. ఆ శ్రీకి సంబంధించిన జ్ఞానం అంటే శ్రీ విద్య. ఈ శ్రీ విద్యని తెలుసుకోవడమే మానవ జన్మ యొక్క పరమార్థంగా ఉంది. పరమ లక్ష్యంగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని తీరాలి. అప్పుడే జన్మ సార్థకమవుతుంది. అసలు మానవ జన్మ ఉన్నది కేవలం దేనికంటే అనుభవాలు పొందటానికి కాదు, అనుభూతి ద్వారా తెలుసుకోవడానికి. అనుభూతి ద్వారా మీరొక ఎనర్జీ అని తెలుసుకోవడానికి. శక్తిని అర్థం చేసుకోవడానికే మీకీ అనుభవాలన్నీ. మానవ జన్మని ధరించిన తర్వాత అనుభవాలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఈ అనుభవాలని మనము శక్తిపరంగా అర్థం చేసుకోవటం లేదు. ఓన్లీ ఉపరితలంలో మాత్రమే దాన్నే అర్థం చేసుకుంటున్నాం. కానీ శక్తిపరంగానే ఈ ప్రతి అనుభవాన్ని గ్రహించవలసి ఉంది. ఎందుకంటే ప్రతి అనుభవం ఇక్కడ శక్తి మాత్రమే. ఎలా అయితే మీ శరీరం ఒక శక్తో, అలాగే ఈ శరీరం ద్వారా మీరు పొందే అనుభవం కూడా ఒక శక్తే. ఆ శక్తిని మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు తెలుసుకోవడము అంటే, మిమ్మల్ని మీరు ఒక శక్తిగా గ్రహించడం, అర్థం చేసుకోవడం. అయితే శక్తి యొక్క స్వభావం ఏంటి? అంటే అది తక్కువ స్థితిలోనూ ఉండగలదు, ఎక్కువ స్థితిలోనూ ఉండగలదు. శక్తి ఎప్పుడు రూపాంతరం చెందగలదు. అయితే ఈ రూపాంతరం చెందే ప్రక్రియను మన శరీరం మనకు సహాయపడుతుంది. అందుకే ఈ శరీరం మనకి ఇవ్వబడింది. మీరు పరిశుద్ధ చైతన్యంగా ఉన్నప్పుడు మీరు ఎటువంటి అనుభవాలను పొందలేరు. అందుకే భగవంతుడి ద్వారా మీకు ఈ శరీరము అనేది, దీని నిర్మాణము అనేది చాలా అద్భుతమైన స్థాయిలో జరిగింది. ఒక మానవ దేహంలో ఎన్నో అద్భుతాలున్నాయి. అదేంటంటే శక్తిని మీరు అర్థం చేసుకోవడానికి కావలసిన అద్భుతాలన్నీ ఇందులోనే ఉన్నాయి. మీ మైండ్ ఈ శక్తిని తగ్గించగలదు, పెంచగలదు, తక్కువ స్థితిలోనూ ఉంచగలదు, ఎక్కువ స్థితిలోనూ ఉంచగలదు. అంటే మీ యొక్క ఫ్రీక్వెన్సీ పెరగాలన్నా, మీ ఫ్రీక్వెన్సీ తగ్గాలన్నా, మీ శరీరంలోని మీ మైండ్ ప్రథమ పాత్ర పోషిస్తుంది. మీరు చాలా అదృష్టవంతులు. ఈ శరీరంలో మీ మైండ్ అనే ఏదైతే పదార్థం ఉందో, మెదడు అనేది ఉందో, అది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. అయితే అది శక్తి కోసమే, శక్తిని రూపాంతరీకరణ చేయడం కోసమే, శక్తిని బ్యాలెన్స్ చేయడం కోసమే, శక్తిని అర్థం చేసుకోవడం కోసమే, శక్తిని మనకి ఎలా కావాలంటే అలా మలుచుకునే విధంగా చేసుకోవడానికే ఆ మైండ్ అనేది ఉంది అన్నది మీరు గుర్తుపట్టాలి. కానీ ఇంత లోతైన సమాచారం మీకెక్కడా లభించదు. ఇది చెప్పాలంటే యోగ సాధకులే అయ్యుండాలి. శక్తిని అర్థం చేసుకున్న వారే అయ్యుండాలి. సాధారణంగా ఈ సొసైటీలో శక్తిని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప మహనీయులు ఎన్నో గ్రంథాలు రచించారు.
కానీ ఆ గ్రంథాల దగ్గరే ఆగిపోకూడదు. మన స్వంత అనుభవాన్ని మనం తీసుకోవాలి. ఆ గ్రంథాలు కేవలం ఒక ప్రేరణే. ఎందుకంటే అవొక శక్తి. అత్యున్నతమైన శక్తి. అయితే ముందు మీ శరీరము, అందులో ఉండే మనస్సు, శక్తిని గ్రహించడంలో దానికుండే పాత్ర, వీటిని గ్రహించకుండా మీరు ఎంత అత్యున్నతమైన పుస్తకాన్ని, అంటే అత్యున్నతమైన ఎనర్జీని మీరు చదివినా, స్వీకరించినా అది మీకేమాత్రం ఉపయోగపడదు. ఎందుకంటే స్వయంగా మీ మైండ్ శక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో ఇక్కడ తెలుసుకోవడమే కదా జ్ఞానం అంటే. మీ మీద మీకు అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీ చేతికి ఎటువంటి పుస్తకం దొరికినా, ఎలాంటి పరిస్థితి మీ దగ్గరికొచ్చినా, ఎలాంటి గురువు మీ జీవితంలోకొచ్చినా దాన్ని సవ్యంగా స్వీకరించగలుగుతారు మీరు. ఆధ్యాత్మికత అంటే ఇదే. మిమ్మల్ని మీరు తెలుసుకోండి అంటే, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి అనే అర్థం. మీ శరీరం, మీ మనస్సు శక్తిని ఎలా ప్రభావితం చేస్తున్నాయి. ఎందుకంటే మనసే మీ శక్తిని నిర్ధారిస్తుంది. అందుకే ఈ మనస్సుని వశపరుచుకునే క్రమంలో ఈ సొసైటీ చాలా అద్భుతంగా నిర్మాణం చేయబడింది. ఎందుకంటే ఒక మనస్సు ఈ సొసైటీ చేతిలోకి గనక వెళ్తే, ఇక మీ జీవితాన్ని మీరు జీవించలేరు. సొసైటీయే మీ జీవితాన్ని కూడా జీవిస్తుంది. వేల సంవత్సరాలుగా మిమ్మల్ని గమనిస్తూ, మీ మనసు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటూ, ఒక సబ్‌లిమినల్ టెక్నాలజీని డెవలప్ చేసింది ఈ సొసైటీ. తద్వారా మీ కళ్ళ ద్వారా మీరు ఈ ప్రపంచానికి అనుసంధానమైపోతారు. మీ కళ్ళు మీ మనస్సుకి ద్వారంగా ఉన్నాయి. మీ ఇంద్రియాలన్నీ, పంచేంద్రియాలు మనస్సుకి ద్వారమే. సో, ఈ ఇంద్రియాల ద్వారా మీరు మాయనే స్వీకరిస్తూ ఉంటారు నిరంతరం. ఎందుకంటే మిమ్మల్ని గమనిస్తూ మీ చుట్టూ ఉండే సొసైటీ మీ మీద ఎన్నో ప్రయోగాలు చేసింది గడిచిన వేల సంవత్సరాల్లో. ఇప్పుడు అది పూర్తిగా ఒక దగ్గర ఒక స్థితికి చేరుకుంది. అదేంటంటే మిమ్మల్ని స్వాధీనంలో ఉంచుకోవడం ఎలా అన్న దాని పైన ఒక పట్టు సంపాదించింది సొసైటీ. అందుకే మీకు కొంచెం గూడా గ్యాప్ దొరకదు. ఈ సొసైటీలో ఆత్మజ్ఞానాన్ని పొందడానికి గాని, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి గాని, మిమ్మల్ని మీరు గ్రహించడానికి గాని, మీలోనే ఉన్న మీ మనస్సు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి కానీ, మీకు ఆ గ్యాప్ ఇవ్వబడదు. మీ చుట్టూ ఉండే ప్రపంచంలో నిరంతరమైన మార్పులకు లోనవుతూ, మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తూ, మిమ్మల్ని ఆకర్షిస్తూ నిరంతరం మీ దగ్గర సమయమే లేదు అనే స్థితికి మిమ్మల్ని తీసుకువస్తుంది. మీ గురించి మీరు తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మీ దగ్గర సమయం లేదు. నా దగ్గర అంత టైం లేదు అనే స్థితికి మిమ్మల్ని తీసుకొస్తుంది. ఎందుకంటే అది గ్యాప్ ఇవ్వదు మీకు. మీరు మీ కళ్ళతో, మీ ఇంద్రియాలతో ఈ ప్రపంచాన్ని దర్శిస్తూ, ఆ కొంచెం గ్యాప్ గూడా దొరక్క మీరలా ఉండిపోతారు. పేరుకే ఆధ్యాత్మిక సంస్థలన్నీ ఉంటాయి. అవి కూడా మిమ్మల్ని బిజీగానే ఉంచుతాయి. ఇక్కడ ఇంకొక ముసుగు, బయట మరొక ముసుగు. అందుకే ఆ గ్యాప్ మీరు తీసుకోవాలి అంటే మీతో మీరుండాలి. ఫస్ట్ ఈ గ్యాప్ నాకు దొరకాలి అనే ఆలోచన మీకు కలగాలి. ఎందుకంటే ఆలోచనే వాస్తవంగా మారుతుంది ఈ సృష్టిలో. కానీ ఆ ఆలోచన కలగటానికి కూడా మీ దగ్గర గ్యాప్ లేదు. అది మీ ప్రపంచం, మీ సమాజం మీకిస్తున్న గిఫ్ట్ ఏంటంటే, మిమ్మల్ని మీరు తెలుసుకోకుండా ఉండటమే అది మీకిచ్చే.
సో, కాబట్టి ఆలోచించండి. మీకు గ్యాప్ లేకుండా ఈ ప్రపంచాన్ని చూస్తూ, దాంట్లో లయమైపోతూ, అదే నిజమని భావిస్తూ, దాని బంధంలో ఉంటూ, మీ జీవితాన్ని మీరు కోల్పోతున్నారు. అంటే దానర్థం మిమ్మల్ని మీరే కోల్పోతున్నారు అని. అంటే మీ జీవితాన్ని మీరు జీవించట్లేదు అని. మీ జీవితాన్ని మీరు జీవించాలని ఫస్ట్ కోరుకోవాలి. ఎందుకంటే మీరు ఆ విషయం మర్చిపోయి చాలా కాలమైంది. మీరందరూ జీవిస్తున్నాను అని అనుకుంటూ భ్రమలో బతికేస్తూ, ఇదే జీవితం కదా! ఇది క్వైట్ న్యాచురల్. ఇలాగే ఉంటుంది జీవితం అనే స్టేజ్‌కొచ్చేసారు మీరు ఆల్రెడీ. మీ వాంగ్మయాలు, మీ రామాయణ, మహాభారతాలు, మీ భగవద్గీతలు అవన్నీ కూడా జీవితం అంటే ఇంతే కష్టము, సుఖము ఇలా ఉంటాయి అని మిమ్మల్ని ఒక కంక్లూజన్‌కి తీసుకొచ్చేలానే ఉన్నాయి తప్ప, ఒక క్షణం ఆగి ఆలోచించండి, మీరెవరో తెలుసుకోండి అనే స్థితిలో అవి లేవు. ఎందుకంటే దాన్ని ఎవరైతే తిరిగి మీకు బోధిస్తున్నారో వాళ్ళు కరెక్ట్‌గా లేరు. మధ్యవర్తులు. వాళ్ళు ధ్యానం చేసి భగవద్గీతను బోధించలేదు. ధ్యానం చేసి రామాయణాన్ని బోధించలేదు. ప్రతి ఒక్కళ్ళు దాన్ని తర్జుమా చేసే ప్రతి ఒక్కళ్ళు కాలాంతరంలో ఈ వాంగ్మయాలన్నిటిని తర్జుమా చేసిన వాళ్ళెవ్వరూ ధ్యానం చేయలేదు. వాళ్ళందరూ వాళ్ళకి తోచినట్టుగా మిమ్మల్ని మాయలో ఉంచే విధంగానే మీరు అగరబత్తీలెలిగించి పూజలు చేసే విధంగానే వాళ్ళు దాన్ని అర్థాల్ని రచించారు. అందులోంచే స్వామీజీలు గూడా పుట్టుకొచ్చారు. వారి యొక్క వైభవాన్ని, ఆ దేవుళ్ళ యొక్క వైభవాన్ని మీకు తెలియజేస్తూ మీరు ఆ భక్తిలోనే మునిగిపోయేలా చేస్తారు. తప్ప అసలు మీరెవరు? మీ శరీరమేంటి? మీ మనస్సేంటి? మీరు ఏ విధంగా ఆ శక్తికి అనుసంధానమై ఉన్నారు మూలశక్తికి? ఎలా మీరు దేవుడుగా ఉన్నారు? అనే ఈ విధమైన శ్రీ విద్య, ఈ విధమైన శ్రీ విద్య మీకు అందుబాటులో అయితే లేదు. సో, శ్రీ విద్యని మీరు పొందటానికి అర్హత అనేది కావాలిక్కడ. ఆ అర్హత మీకు సహజంగానే మీరు ఈ గ్రహం మీదకొచ్చేటప్పుడు మీకుంది. సహజంగానే ఉంటది. ఎందుకంటే ప్రతి మనిషి తను దేవుడిని అని తెలుసుకునే విధంగా ఎన్నో అవకాశాలిక్కడ ఇవ్వబడతాయి. కానీ మీకున్న అజ్ఞానం వల్ల వాటిని జార విడుచుకుంటారు. మీకున్న వ్యామోహాల వల్ల, మీకున్న బంధాల వల్ల మీరు వాటిని కోల్పోతారు. ఒక్క క్షణం ఎవరు లేరు అని మీరనుకోండి. మీరు మాత్రమే ఉన్నారు అని అనుకోండి. దానికోసం ప్రాక్టికల్‌గా తలుపులన్నీ వేసుకోండి. కిటికీలు కూడా వేసేయండి. చీకటి కూడా చేసేయండి. అప్పుడెవరున్నారు? మీరు మాత్రమే ఉన్నారు. అందుకే ధ్యానానికి ఏర్పాట్లన్నీ చేసుకోవాలని చెప్తారు. ఎందుకంటే అసలు ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి కదా! మీరు మాత్రమే ఉన్నారు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరని. ఆ గ్యాప్ మీకు సొసైటీ ఇవ్వదు కదా! మీ ఫోన్ బుక్‌లో ఎంత ఎక్కువ మందుంటే అంత పనికొస్తారనుకుంటారు మీరు జనాలు. కానీ ఎంత ఎక్కువ మందుంటే అంత ఎక్కువగా మీరు దైవత్వానికి దూరమవుతారని, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోలేకపోతారని, మీరు డిపెండ్ అవుతారని ఈ ప్రపంచం మీద. ఏ ప్రపంచం అయితే ఒక భ్రమో, ఆ ప్రపంచం మీదే డిపెండ్ అవుతారు మీరు. ఆ ప్రపంచం చాలా కన్నింగ్‌గా మిమ్మల్ని ట్రాప్ చేస్తూనే ఉంటుంది. మీ దగ్గరున్న టెక్నాలజీ ద్వారా. సో, అందుకే ఒక క్షణం ఆగండి. తలుపులన్నీ చీకటి చేసుకొని, రూమ్‌ని చీకటి చేసుకొని, తలుపులన్నీ వేసుకొని, ప్రశాంతంగా ఒక దగ్గర కదలకుండా కూర్చొని, ఒకసారి చూడండి. అసలు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? నేనే ఉన్నాను. నేను అంటే ఇక్కడ నా శరీరం. ఈ శరీరాన్ని నడిపిస్తున్న నా చైతన్యం. నిజానికి శరీరము, చైతన్యము 2గా లేవు. చైతన్యమే ఈ శరీరంగా కనబడుతోంది. సో, ఈ శరీరాన్ని నడిపిస్తున్నది చైతన్యమే. ఆ ఆదిశక్తే అని తెలుసుకోవడానికి కొంత సమయాన్ని మీరివ్వండి మీ శరీరానికి. అప్పుడే మీరు దేవుడితో ప్రేమలో పడతారు. ఎందుకంటే దేవుడంటే కేవలం శక్తే. మనం అగరబత్తి వెలిగించి, నమస్కరించి, కాపాడమని కోరుకునే విగ్రహాలు కాదు దేవుడంటే. దేవుడంటే ఒక శక్తి.
ఆ శక్తికి మీలాగే ఒక వ్యక్తిత్వం ఉంది. ఆ వ్యక్తిత్వమే నిర్గుణతత్వం. దానికి ఎటువంటి గుణాలు లేవు. ఆ శక్తి చాలా పరిశుద్ధంగా ఉంటుంది. దానికసలు ఏమీ తెలీదు. ఆ శక్తిని మీరడిగితే నాకేం తెలీదనే అంటుంది. ఎందుకంటే తనెప్పుడు మీలాంటి పరిస్థితుల్ని అది ఎదుర్కోవాలి అని అనుకోలేదు కనుక. తనెప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. నిర్మలంగా ఉంటుంది. సో, దానివల్ల అది ఎటువంటి అనుభవాలు అది పొందలేకపోతూ ఉంటుంది. అందుకే అది ఒక పసిపిల్లలా ఉంటుంది. కానీ అలాంటి ఒక పరిశుద్ధమైన ఆ శక్తి ధార ఏదైతే ఉందో, అది మెచ్యూర్‌గా మారడానికి కిందకొస్తుంది. కొన్ని కోట్ల సంఖ్యలో ఈ శక్తి ధారలు ఆదిశక్తి నుంచి ప్రసారమవుతూ ఉంటాయి. అవన్నీ రకరకాల డైమెన్షన్స్‌లో చైతన్య పరిణామం చెందుతూ ఉంటాయి. అందులో భాగంగానే మనం గూడా ఆ సృష్టికి సంబంధించిన ఒక శక్తిధారే మనం. ఫైనల్‌గా మనమెవరు అంటే ఆ భగవంతుడే శక్తి రూపంలో ఉన్నాడు. అంతే. మనము స్త్రీ కాదు. మనము పురుషుడు కాదు. ఇక్కడ ఉన్నదంతా శక్తి మాత్రమే. ఆ స్థితికి మీరు చేరుకున్నప్పుడు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు శక్తిలాగానే కనిపిస్తాయి. ఆ తర్వాత ఆ శక్తి ఏ స్థాయిలో ఉందో గూడా మీకు అర్థమవుతది. అది ఏ ఫ్రీక్వెన్సీలో ఉంది అని. ఇప్పుడు మీరు మూడవ పరిధిలో ఉన్నారు అనుకుందాం. మూడవ పరిధిలో ఏముంటుందండి? ఒక కుటుంబం ఉంటుంది. ఒక సమాజం ఉంటుంది. సో, ఒక శక్తి ధార భూమి మీదకెందుకొస్తుంది? ఈ మూడవ పరిధిలో కూడా ఎలా జీవించొచ్చు? శక్తి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని, ఈ అతి తక్కువ చైతన్య స్థితి అయినటువంటి ఆ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ప్లేన్ అయినటువంటి ఈ మూడవ పరిధిలో కూడా శక్తి స్వభావాన్ని అర్థం చేసుకొని మనం ప్రశాంతంగా ఎలా జీవించొచ్చు అన్నదాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికొస్తుంది. అందుకే రకరకాల అనుభవాలు పొందుతూ ఉంటుంది. ఇందులో కష్టాలు పడుతుంది. కన్నీళ్లు పొందుతుంది. దుఃఖాలు, బాధలు, అనారోగ్యాలు అన్నీ ఉంటాయిక్కడ. కానీ నేను ఫలానా అని అనుకున్నంత వరకే ఇవన్నీ. నేనొక శక్తిని అని అనుకున్నప్పుడు మీకు ఆ పరిస్థితులకి ఎటువంటి సంబంధం ఉండదు. పరిస్థితుల్ని ఒక శక్తికి మాధ్యమంగా చూసినప్పుడు, అదొక ఫ్రీక్వెన్సీగా మీరు గమనించినప్పుడు, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ఏ ఫ్రీక్వెన్సీలో మీరుండాలి అనేది మీరే నిర్ణయించుకోవచ్చు అన్న విషయం మీకు అర్థమవుతుంది. మీ మైండ్ అందుకే ఉంది. చాలా మందికి ఈ విషయం తెలీదు. ఎందుకంటే వీళ్ళందరూ భగవంతుడి మీద వదిలేశారు వాళ్ళ జీవితాన్ని. ఏదో ప్రారబ్ధం, భగవంతుడి దయ, చుట్టూ ఉన్న సమాజం యొక్క దయ, సమాజంలో నిర్మించబడిన గుళ్ళలోని ఆ విగ్రహాల యొక్క దయ, దాక్షిణ్యాల మీదే ఈ ప్రపంచం నడుస్తూ ఉంటుంది. సొసైటీ నడుస్తూ ఉంటుంది. అందుకే ప్రజలు తిరుపతి వెళ్ళి వేల కోట్లు అక్కడ సమర్పించుకుంటున్నారు. అందులో వాళ్ళకేదో సొల్యూషన్ కావాలి. అది అక్కడ మనీ ఇవ్వటం ద్వారా దొరుకుతుందేమో అన్న ఆశ. ఇవ్వటం మంచిదే. కానీ ఆ ఇవ్వటంలో ఏమివ్వాలి? ఎక్కడ ఇవ్వాలి? అన్నది తెలుసుకోవడమే ఇక్కడ ప్రధానమైన విషయం. ఏదో మన దగ్గర ఏదో ఉంటే అది ఇచ్చేస్తూ ఉంటాం కాదు. ఈ సృష్టికి నిజంగా ఏది అవసరమో అది ఇవ్వటం మాత్రమే మనం తెలుసుకోవాల్సింది. అప్పుడే మన ఎదుగుదల ఉంటుంది. మీరు ఎన్ని వందల కోట్లు మీరు ఇచ్చినా గాని, ఏ దేవస్థానంలో అయినా, ఎక్కడైనా గాని, నాట్ ఓన్లీ తిరుపతి, ఎక్కడ ధార పోసినా గుర్తుపెట్టుకోండి. అది పరిష్కారం అవ్వదు. అది కేవలం మీరు
అలా చేసేలా మిమ్మల్ని పురికొల్పిన మీ పరిస్థితులది. అంటే మీకేదైతే సమాచారం అందింపబడుతుందో టీవీల ద్వారా, సొసైటీ ద్వారా, ఆ సమాచారాన్ని మీరు నమ్మినప్పుడు మీరు అటువైపే మీ యొక్క ఫండ్స్‌ని మళ్ళిస్తారు. అంతే. అక్కడ గూడా మీకేదో ఒక లాభం అనేది మీరు చూసుకుంటారు. కనుకే అదలా జరుగుతుంది. కానీ నిజానికి ఈ సృష్టికి నిజంగా ఏదవసరం అన్నది తెలుసుకోవడమే ఇక్కడ మీరు చేయాల్సింది. అప్పుడే మీరు ఇవ్వటం అంటే ఏంటో తెలుస్తుంది. ఏది ఇవ్వాలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ క్లాస్‌లో నేను మీకు జ్ఞానాన్నిస్తున్నాను. అది గూడా శ్రీ విద్యకి సంబంధించిన జ్ఞానమే. ఏదైతే తెలుసుకోవటం మీ జన్మ హక్కు. అది పరిపూర్ణంగా, ఉచితంగా మీకు అందజేయబడుతుంది. దీనివల్ల మీరు మీ యొక్క శక్తిని ఇవ్వగలుగుతారు. ఎంత మాత్రంలో ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వాలి? ఏమివ్వాలి అన్నది తెలుసుకోవడమే బుద్ధి అంటే. లేదంటే సొసైటీ ప్రకారమే మనము అందరూ ఎక్కడైతే పెట్టుబడి పెడతారో అక్కడికే ఎళ్లి మనం గుళ్ళల్లో, గోపురాల్లో ఇచ్చేస్తూ ఉంటాం. కొంతమంది అన్నదానం చేసి చాలా పుణ్యకార్యం చేశాననుకుంటారు. మీరందుకే జీవాత్మ ప్రపంచ నియమాలు చదవాలి. గొప్ప గొప్ప వాళ్ళు, గుళ్ళు కట్టించిన వాళ్ళు, దాన ధర్మాలు చేసిన వాళ్ళందరూ చీకటి లోకాల్లోనే ఉన్నారు అక్కడికెళ్ళి. ఎందుకంటే నిజానికి అక్కడ ఏం లేదు. అక్కడ మీరేదైతే సృష్టించుకుంటారో, మీరు మరణం తర్వాత కూడా అదే చూస్తారు. అంతే. మరణం తర్వాత స్వర్గము, నరకము ఇవేవి ఉండవు. ఇక్కడ అజ్ఞానము, జ్ఞానము మాత్రమే ఉన్నాయి. మీరు ఈ భూమి మీద ఏదైతే సంపాదించుకుంటారో అది అజ్ఞానం గావచ్చు, జ్ఞానం గావచ్చు. అదే మీకు మరణానంతరం కొనసాగింపుగా ఉపయోగపడుతుంది. మీ జీవితం అక్కడ కొనసాగిస్తారు గదా! అక్కడ గూడా మళ్ళీ ఇదే. ఈ నాలెడ్జ్ ఏదైతే భూమి మీద మీరు ప్రాప్తించుకున్నారో అజ్ఞానం, అదే అజ్ఞానం అక్కడ గూడా మీకు కొనసాగుతూ ఉంటుంది. అదే మీకు నరకం. ఒకవేళ మీకిక్కడ నరకం ఉందని, అక్కడ యముడున్నాడని ఇక్కడ చెప్పబడితే దాన్ని మీరు నమ్మారనుకోండి, మరణించిన తర్వాత మీరు అదే ప్రదేశానికి వెళ్తారు. వాళ్ళనే చూస్తారు. ఎందుకంటే మీరే దేవుడు గనక. మీలో ఉన్న శక్తిని మీరు అర్థం చేసుకోలేదు గనక. మీ మైండ్ యొక్క పవర్‌ని మీరు అర్థం చేసుకోలేదు గనక. ఎదుటి వాళ్ళు ఏది చెప్తే గొర్రెలాగా అది విన్నారు కనుక, ఆ తర్వాత మీ జీవితం అలాగే ఉంటుంది. ఇక్కడ దేవుడు మీకు సృష్టి చేసే ఆ అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఎలా సృష్టి చేయాలి అని తెలుసుకోవటమే ఇక్కడ జ్ఞానము. శక్తిని ఎలా వినియోగించుకోవాలి అని తెలుసుకోవటమే శ్రీ విద్య. ఎందుకంటే శ్రీ అంటే ఆదిశక్తే. కానీ ఆదిశక్తి అందరికీ అందుబాటులోనే ఉంది. ఎందుకంటే ఆమెకి తారతమ్యం చేయడం తెలీదు. మీకంటే తెలుసు ఇది నా కుటుంబము, అది పరాయి వాళ్ళ కుటుంబము. వీళ్ళకి తక్కువివ్వాలి, వాళ్ళకెక్కువివ్వాలి, మనం గుళ్ళల్లోనే ఎక్కువియ్యాలి. ఇట్లా ఇవన్నీ మీకున్నాయి అభిప్రాయాలు. కానీ పాపం ఆదిశక్తికి ఇలాంటియేం లేవే. మూల చైతన్యానికి ఇలాంటివేమీ లేవు. మూలశక్తికి అందరూ సమానమే. అందుకే అందరికీ అది అందుబాటులోనే ఉంటుంది. అందరినీ అది ప్రేమిస్తూనే ఉంటుంది. అందరితో ఒకటే అంటుంది. మీ జ్ఞానానికి అనుగుణంగా మీకెలా నచ్చితే అలా నా ఎనర్జీని మీరు వాడుకోండి. మీరు దాన్ని ఉద్యోగ వ్యాపారాలకి వాడుకుంటారా? వాడుకోండి. లేదు నేను ఉద్యోగం చేయను. నేను ఇలాగే కూర్చుంటాను. కానీ నాకు కావాల్సినవన్నీ నా దగ్గరికే వచ్చేలా ఈ శక్తిని ఉపయోగించుకుంటాను అంటే, అలా కూడా ఉపయోగించుకోండి. స్వామీజీలు ఉపయోగించుకుంటున్నారుగా. అలా. సో, ఏది ఏవైనా ఫైనల్‌గా మీ మైండే అన్నిటికి మూలం. మీ మైండ్ శక్తిని పదార్థంగా మార్చగలదు. ఆ పదార్థాన్ని మీకు నచ్చిన విధంగా, మీకు ఎలా కావాలంటే అలా మీరు సృష్టించుకోవచ్చు. అయితే ఇదంతా జరగాలంటే దానికి కావాల్సిందేంటి? జ్ఞానము. అది ఎలాంటి జ్ఞానమై ఉండాలి? మీ గురించి మీకు తెలిసే జ్ఞానమై ఉండాలి. మీ శరీరాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే గదిని చీకటి చేసుకొని కూర్చోవాల్సిందే. అక్కడ ఎవరూ లేరు. మీరు మాత్రమే ఉన్నారు. కళ్ళు మూసుకొని కూర్చోవాలి. మీతో మీరే ఉండాలి. కానీ అది గంటో, 2 గంటలో, 3 గంటలో సరిపోదు. కొంతకాలం సెలవు పెట్టి మీరెలా అయితే ఒక ట్రిప్‌కెళ్తారు చూడండి. నార్త్‌లో వేసవి ట్రిప్. ఒక 10 రోజులు పోతూ ఉంటారు కొంతమంది. లేతే కాశీ పోతారు కొంతమంది 10 రోజులు, 15 రోజులు. ఏదో ఒక ట్రిప్ స్పిరిచ్యువల్ ట్రిప్. అది కూడా ఒక డ్రామానే. బట్ స్పిరిచ్యువల్ ట్రిప్ అనే పేరుతో ఎళ్తాం. నిజానికి అది ఏముండదక్కడ.
అక్కడక్కడ చివరికి అంతా ఆ ప్రయాణంలో పడ్డ ఇక్కట్ల గురించే మాట్లాడుకుంటాం ఫైనల్‌గా ఇంటికొచ్చాక. ఆ స్పిరిచ్యువల్ ట్రిప్పులన్నీ కూడా డ్రామానే. అది కూడా కాదు నేననేది. ప్రయాణము అనేది అంతర్ ప్రయాణం మాత్రమే చేయాలి. బాహ్య ప్రయాణాలన్నీ భ్రమలే. ఒక గాడిద మీద కూర్చొని మనము కేదార్‌నాథ్ వెళ్ళొచ్చు. అది ఏడుస్తూ ఉంటుంది. దాని ఈపు మీదే కూర్చొని, మన బరువంతా దాని ఈపు మీదేసి, దాన్ని లాగుతూ ఉంటే, దాని మీద కూర్చొని మనకి మోక్షం వస్తుంది, శివుడిని దర్శించాలి అనుకుని వెళ్తూ ఉండటం. ఇలాంటివన్నీ చాలా గొప్ప గొప్ప విషయాలు భూమి మీద జరుగుతూ ఉంటాయి. కానీ దాన్నిక్కడ ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఎవరు ఒక క్షణం కూర్చొని ఈ శరీరం ఏంటి? ఈ మనసేంటి? సాటి జీవులేంటి? అన్న దాని గురించి ఎవరు ఆలోచించరు. అదే విధంగా గుళ్ళు, గోపురాల్లో, తొక్కిసలాటలో చనిపోయిన జనాలు కూడా ఉంటారు. అంటే నేను దేవుడి దర్శనం కోసం పక్కవాడిని చంపైనా నేను ముందుకెళ్ళాలి అని, ముందు నిలబడాలి అనే ఆలోచనలు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మన కళ్ళ ముందే అన్నీ. కానీ వీటిని అర్థం చేసుకోవటానికి మనకి సరి అయిన మైండ్ లేదు. ఎక్కడికెళ్తున్నాం? హాయిగా గదిని చీకటి చేసుకొని ఇక్కడ కూర్చోవడం ద్వారా నిన్ను నువ్వు అర్థం చేసుకోవటానికి సాధ్యమైనంత సమయాన్ని మీరు నిజంగా ఇచ్చుకుంటున్నారా? ఒక 15 రోజులు మీరు ఒక ట్రిప్‌కెళ్ళారనుకోని తలుపులు మూసుకొని కూర్చోండి. టైమ్ టు టైమ్ ఫుడ్ తినండి. కానీ కళ్ళు తెరవకండి. హాయిగా కళ్ళు మూసుకొని కూర్చోండి. కళ్ళు తెరవండి బట్ కాసేపు. తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చోండి. మీ ధ్యాస మాత్రం కేవలం మీరెవరు అన్న దాని మీదే ఉందనుకోండి. అయితే తప్పకుండా అది మీకు జవాబు దొరుకుతుంది. అయితే ఇది మీరు ఎంత ఇంటెన్సిటీతో మీరు కోరుకుంటున్నారన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పాను మీరు చేయాలి అన్నది కానే కాదు. ఎందుకంటే ఇప్పటివరకు మీరు అదే చేస్తూ వచ్చారు. ఆ గుడిలో డబ్బులిస్తే మంచిది, ఈ గుడిలో డబ్బులిస్తే మంచిది. ఆ గుడిలో చాలా పవర్‌ఫుల్లు. అక్కడ ఎనర్జీ ఉంది. ఇక్కడ ఎనర్జీ ఉంది. ఆ పిరమిడ్ చాలా పవర్‌ఫుల్. ఇవన్నీ కాదు. అసలు మీరే పవర్‌ఫుల్. ఎందుకంటే మీరు తయారు చేసినవే ఇవన్నీ. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ మీరు తయారు చేసినవే. అవి మీకేం ఎనర్జీ ఇస్తాయి అన్నది గుర్తుపెట్టుకోండి. కాకపోతే కొంతవరకు సహాయపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిరమిడ్ ఉంది. క్షేత్ర గణితానికి సంబంధించిన ఒక సింబలే. అంటే ఇక్కడ ఈ సృష్టిలో శక్తి అనేది ఉంది. ఆ శక్తి ఒక ప్రిసైజ్ మ్యాథమెటికల్ ఆర్డర్‌లోనే ఉంటుంది. అంటే ఏ శక్తి అయినా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్‌లో అది ఉంటుంది కాబట్టి, ఆ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయంటే సాక్రెడ్ జియోమెట్రీలో ఉంటాయి. అవి కొంతవరకు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలవు. అలా అని అవి మీకంటే గొప్పవేం కాదు. కానీ మీ గురించి మీకే తెలియనప్పుడు, మీరొక సాధారణ మనిషిగా ఉన్నప్పుడు, నేను ఫలానా వ్యక్తిని అన్న భ్రమలో మీరున్నప్పుడు, అవి మిమ్మల్ని బయటికి తీసుకురాగలవు. అలాంటి వాటిని గూడా మీరే కనిపెట్టారు. అర్థమైందా? ఎలా అయితే మీరు ప్రయాణించడానికి ఒక బస్సుని, ఒక రైలుని, ఒక విమానాన్ని, ఒక స్పేస్ షిప్‌ని సృష్టించుకున్నారో, అలాగే ఇది గూడా మీరు ధ్యానంలో డీప్‌గా వెళ్ళటానికి ఒక సాక్రెడ్ జియోమెట్రీ టూల్‌ని గూడా మీరే తయారు జేసుకున్నారు. ఎందుకంటే మాయలోంచి బయటికి తీసుకురావడానికి ఒక చిన్న టూల్ అంతే. మీరున్న స్థితిలో అది అవసరం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ధ్యానంలో కూర్చొని ఆస్ట్రల్ ట్రావెల్ చేసి చంద్రుడి మీదకెళ్ళొచ్చు. అమెరికా గూడా వెళ్ళొచ్చు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో. అయితే మీ ఆస్ట్రల్ ట్రావెల్ మీద మీకు నిజంగా గ్రిప్ ఉందా? లేదా? అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. గ్రిప్ ఉంటే మీరు కూర్చొని వెళ్ళిపోతారు అమెరికా. మీకు ఎటువంటి ప్రయాణ సాధనాలు అక్కర్లేదు. అక్కడ మీరు బట్టలు సర్దుకోనక్కర్లేదు. ఎలాంటి డబ్బులు లేవు. జస్ట్ మీ శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని వినియోగిస్తూ సూక్ష్మతలం ద్వారా మీరు ప్రయాణించవచ్చు. ఎక్కడికన్నా తెలుసుకోవచ్చు, రావచ్చు. కానీ మీరున్న స్థితిలో బస్సుని సృష్టించుకున్నారు, ఫ్లైట్‌ని సృష్టించుకున్నారు, ట్రైన్‌ని సృష్టించుకున్నారు. ఎందుకు? మీకున్న స్థితిలో మీరు వాటిని ఉపయోగించుకొని మీరు ప్రయాణ సాధనంగా మీరు ఎక్కడికంటే అక్కడికి చేరుకుంటున్నారు. అంటే మీరున్న స్థితిలో అది మీ ద్వారా తయారు చేయబడ్డ వస్తువు మీకు ఉపయోగపడుతోంది అని అర్థం. అలాగే ధ్యానంలో కూడా మీ అంతర్ ప్రయాణం చేయడానికి మీరు ఒక వస్తువుని సృష్టించుకున్నారు. అదే సాక్రెడ్ జియోమెట్రీ టూల్. క్షేత్ర గణిత చిహ్నాలన్నీ అందుకే. నిజానికి ఎనర్జీ ఎప్పుడు ఒక జియోమెట్రీ షేప్‌లోనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఎనర్జీ ఒక ఫ్రీక్వెన్సీయే. డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడు డిఫరెంట్ జియోమెట్రికల్ సింబల్స్‌లోనే ఉంటాయి. అయితే ఎక్కువగా ప్రభావితం చూపిచ్చేది పిరమిడ్. అయితే ఆ పిరమిడ్‌ని మళ్ళీ 2 పిరమిడ్‌లుగా మార్చి దాన్ని ఒక మల్టీ డైమెన్షనల్‌గా తయారు చేయడం అనేది మరింత శక్తివంతమైన ప్రక్రియ.
దాన్నే మెర్కబా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మెర్కబా ఉందనుకోండి. ఇందులో 2 పిరమిడ్లు ఉన్నాయి. ఒకటి సీదా పిరమిడ్, ఒకటి ఉల్టా పిరమిడ్. దీన్ని మనం తయారు చేసాం. ఇది చూడటానికి చాలా చిన్నదే. కానీ తయారు చేసే వ్యక్తిని బట్టి దీని పవర్ ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఇది అందరూ తయారు చేస్తారు బయట. మార్కెట్‌లో కూడా దొరుకుతాయి. ఈ షేప్‌లో ఉండే అవి. కానీ వీటితో మాట్లాడి, వీటిని ప్రోగ్రామ్ చేసి, వీటితో ఒక అనుసంధానమై, ఒక దివ్య ప్రణాళికలో భాగంగా వీటిని తయారు చేయడం వేరు. ఒకటి మార్కెట్‌లో రాగానే విపరీతంగా దాన్ని ప్రొడక్షన్ చేసి అందరికీ అమ్మటం. ఇప్పుడు పిరమిడ్ టోపీలు అమ్ముతూ ఉంటారు. ఫటాఫట్ ప్లాస్టిక్‌వి, కాగితంవి. లక్షల, వేల సంఖ్యలో పిరమిడ్ టోపీలు అమ్ముతూ ఉంటారు. జనాలకు అందులో ఏం ఉండదు ఎనర్జీ. కానీ కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాడికి అదొక ఇన్స్పిరేషన్. అంతే. పిరమిడ్లే. ఇప్పుడు మనం ధ్యాన మహాచక్రంలో ఈ క్షేత్ర గణిత చిహ్నాన్ని, అంటే ఈ అసెన్షన్ టూల్ ఏదైతే ఉందో, ఈ మెర్కాబాని మనం ఒక స్టాల్లో పెట్టామనుకో. దీని ముందు నుంచే చూసుకుంటూ వెళ్ళిపోతారు జనాలు. ఆ పక్కన ఉన్న చిన్న చిన్న పిరమిడ్ క్యాపుల దగ్గరికి పరిగెడతారు అందరు. ఎందుకని? వాళ్ళున్న స్థితికి అది కరెక్ట్. ఆ టోపీ, ఆ ప్లాస్టిక్వి అవి ఉన్నాయా అని మన్నే అడుగుతారు ఇక్కడికి వచ్చి. దానికంటే పవర్ఫుల్ అయింది మన దగ్గర ఉందన్న విషయం వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. మాకు వద్దంటారు. ఎందుకంటే వాళ్ళ స్థితి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇందులో 2 పిరమిడ్లు ఉన్నాయి. ఒకటి సీదా, ఒకటి ఉల్టా. దీనివల్ల ఒక మల్టీ డైమెన్షనల్ ఎనర్జీ ఇందులో ఫామ్ అవుతుంది. కానీ ఇది ఎవరు తీసుకెళ్తారు? ఓన్లీ కారణ జన్ములు, స్టార్ సీడ్సే తీసుకెళ్తారు. ఇంకెవరు తీసుకెళ్లరు. ఎందుకంటే ఇన్నర్ జర్నీ చేయడానికి ఉపయోగపడే టూల్ అనమాట ఇది. అయితే ఇందులో కూడా టెక్నాలజీ మారింది. ఇంతకుముందు ఓన్లీ స్ట్రైట్‌గా ఉండే కాపర్ తీగతో తయారు చేసేవాళ్ళం స్ట్రాంగ్‌గా. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. అందులో భాగంగా ఈ ట్విస్టెడ్ కాపర్‌ను ఉపయోగించి మెర్కాబాను తయారు చేయడం ద్వారా ఇందులో యాంటీ రేడియేషనల్ ప్రాపర్టీస్ కూడా యాడ్ అయ్యాయి. అంటే మన చుట్టూ ఉన్నదంతా రేడియేషనే. టీవీ రేడియేషను, మొబైల్ రేడియేషను వీటిల్లోనేగా ఎక్కువ ఉండేది పొద్దున్న లేస్తే. ఇంకా కొన్ని వేల రకాల వేవ్స్ మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. వైఫై కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, బ్లూటూత్ కావచ్చు. ఎంత రేడియేషన్ ఉందంటే భూమి మీద విపరీతమైన రేడియేషన్. అలాంటి రేడియేషన్ నుంచి తప్పించుకోవడానికి పనికొచ్చే విధంగా దీన్ని ట్విస్టెడ్ కాపర్‌తో మనం తయారు చేస్తాం. అది ఆ టెక్నాలజీ ఓన్లీ యూరోప్‌లో, అమెరికాలో ఉంది. ఫస్ట్ టైమ్ ఇండియాలో మనమే తయారు చేస్తున్నాం. అంటే నేను తయారు చేస్తున్నా. ఎందుకంటే ఇది ఈ ప్రపంచానికి అందాలి. ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా ఇది అందాలి. అందుకే ఈ ఇయర్ ధ్యాన మహాచక్రంలో కూడా దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. యాంటీ రేడియేషనల్ ప్రాపర్టీస్‌తో కూడుకున్నటువంటి ఈ యొక్క మెర్కబా. అలాగే ఇందులో కూడా సాక్రెడ్ జియోమెట్రీ టూల్స్ రకరకాలుగా ఉంటాయి. అంటే దీనికున్న షేప్‌ని బట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ పైన పిరమిడ్ ఇక్కడ చూడండి 4 సైడెడ్ పిరమిడ్ ఉంది. ఇందాక నేను చూపించింది 3 సైడెడ్. ఇది 4 సైడెడ్. ఈ 4 సైడెడ్ పిరమిడ్‌లో చూడండి దీని లెంత్ ఎక్కువ ఉంటుంది పైన. దాని వలన ఇది యూనివర్సల్ మెర్కాబాగా పిలువబడుతుంది. ఈ ఈ సాక్రెడ్ జియోమెట్రీ టూల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మీ మూలాధారాన్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే చక్రాస్‌కి, హీలింగ్‌కి ఉపయోగపడుతుంది. థాట్‌లెస్ స్టేట్‌కి తొందరగా వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ చిన్న మెర్కబా కూడా ఉపయోగపడుతుంది. కాకపోతే దాని స్థితిలో అది థాట్‌లెస్ స్టేట్‌కి తొందరగా తీసుకెళ్తుంది. అంటే ఒక ఆలోచన రహిత స్థితిని కొన్ని సెకండ్స్‌లోనే మీరు పొందగలుగుతారు. అట్లాంటి శక్తివంతమైన ప్లస్ యాంటీ రేడియేషనల్ ప్రాపర్టీస్‌తో ఇలా సృష్టించడం జరుగుతుంది వీటిని. అయితే ఇవన్నీ మనం సృష్టించేవి కాదు. సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా అవి మన ద్వారా వస్తాయి. అయితే దానికి ఒక సమయము, సందర్భము ఉంటుంది. అవి ఈ సమయంలోనే ఎందుకు ఫస్ట్ టైము ఇండియాలో మొదటిసారిగా మనం రిషికేశ్‌లో మొదటిసారిగా దీన్ని లాంచ్ చేశాం. అలాగే ఇప్పుడు ధ్యాన మహాచక్రంలో కూడా ఫస్ట్ టైము ఈ యాంటీ రేడియేషనల్ ప్రాపర్టీస్‌తో కూడుకున్న ఈ టెన్సార్ రింగ్ టెక్నాలజీని ఉపయోగించాం. మీరు నెట్‌లో కూడా కొట్టొచ్చు టెన్సార్ రింగ్ టెక్నాలజీ. అంటే ట్విస్టెడ్ కాపర్ టెక్నాలజీ అని అర్థం. సో, వీటితో మనము జామెట్రీ అనేది తయారు చేయడం ద్వారా మనము త్వరగా కనెక్ట్ అవుతాము. ఎందుకంటే ఈ రేడియేషన్ నుంచి ముందు మనం తప్పించుకుంటే మైండ్ ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. దానికోసం. అయితే ఇది మనకంటే గొప్పదేం కాదు. కానీ మనం చేస్తున్న ప్రయాణంలో మనకి తప్పక ఉపయోగపడుతుంది. ఒక స్టేజ్ వచ్చాక మీకు దీనితో పని ఉండదు.
ఆ స్టేజ్‌కి రీచ్ అయ్యే వరకు మాత్రం ఇది కంపల్సరీగా కావాలి. ఎందుకంటే మీ దగ్గర అంత టైం లేదు కనుక. సో, కాబట్టి అర్థం చేసుకోవాలి మీరిక్కడ. సో, ఈ టూల్స్ సాక్రెడ్ జియోమెట్రీ టూల్స్ అన్నిటిని మనం వాడుకోవటానికి మనమెప్పుడు సిద్ధంగా ఉండాలి. అలాగే క్రిస్టల్స్ కూడా వాడుకోవచ్చు. కాకపోతే దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది మీకు తప్పనిసరిగా ఉండాలి. లేదంటే దాన్ని మీరు వాడలేరు. ఎందుకంటే క్రిస్టల్స్ అనేది దాని ఇన్ఫర్మేషన్ మీకు బాగా తెలిసున్నప్పుడే వాడాలి. దాని లోపల ఉన్న మినరల్ కాంపౌండ్ మీద మీకు గ్రిప్ ఉండాలి. దాని మీద మీకు ఎన్నో గ్రంథాలు చదవాలి. దాని ఇన్ఫర్మేషన్‌ని స్వీకరించాలి. అప్పుడు మాత్రమే మీరు దాన్ని వినియోగించగలరు. కానీ ఇదలా కాదు. ఇది ఇంట్లో ఎవరైనా వాడుకోవచ్చు. ఎంతసేపైనా కూర్చోవచ్చు. ఒకళ్ళు చేసిన తర్వాత మరొకళ్ళు చేయొచ్చు. అట్లా. అలాగే ఇది ఇంట్లో హ్యాంగ్ చేసుకోవటం ద్వారా యాంటీ రేడియేషనల్ ప్రాపర్టీస్ వల్ల ఇల్లు మొత్తం ఆ రేడియేషన్ లేకుండా ఉంటుంది. అలా. సో, ఇదంతా ఏంటంటే ఇదొక సాక్రెడ్ జియోమెట్రీ. ఈ సృష్టిలో శక్తి మొత్తం జియోమెట్రీ సింబల్స్‌లోనే ఉంటుంది. క్రాప్ సర్కిల్స్ ఉన్నాయి. కొన్ని వేల రకాల క్రాప్ సర్కిల్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటి? భూమికి సంబంధించిన ఎనర్జీ. ఎక్కడైతే భూమి మీద ఎనర్జీ ఒక గ్రహానికి ఒక ప్రదేశంలో ఒక రకమైన ఎనర్జీ తక్కువుందనుకోండి. ఆ పర్టిక్యులర్ ఎనర్జీ కోసం ఒక పర్టిక్యులర్ జియోమెట్రీ సింబల్‌ని అక్కడ ఒక స్పేస్ షిప్ వచ్చి అక్కడ ప్రింట్ చేసి వెళ్తుంది. అది భూమికి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి. భూమి చైతన్యానికి సంబంధించింది. అది. అలాగే మనకి పిరమిడ్‌లు, మెర్కాబాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అదే విధంగా. అంటే ఈ సాక్రెడ్ జియోమెట్రీ అనేది మనని ముందుకు తీసుకెళ్తుంది. మనం శక్తిని అర్థం చేసుకోవడానికి, దాని యొక్క ప్రభావానికి మనం లోనైనప్పుడు, మనము విషయాలని చాలా సులువుగా అర్థం చేసుకోగలుగుతాము. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు చాలా ఎక్కువ సమయాన్నే కేటాయించాలి. ఎందుకంటే, మాయ అనేది ఈ ప్రపంచంలో ఎంత ఎక్కువగా ఉందంటే, మీకు కొంచెం గూడా గ్యాప్ దొరకదు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి. ఆ గ్యాప్ మీరే తీసుకోవాల్సి ఉంటుంది. ఏ ఆధ్యాత్మిక సంస్థ అలా కంటిన్యూయస్‌గా మీకు గ్యాప్ ఇచ్చే విధంగా లేదు. అందుకని దీనికోసం మీరే ప్రయత్నించాల్సి ఉంటుంది. ఒక విపස්සనా సెంటర్స్ మాత్రం ఉన్నాయి ప్రపంచంలో. అక్కడ మాత్రం ఒక 11 రోజులు మిమ్మల్ని కూర్చోబెడతారు. ఒక 21 డేస్ కూడా కూర్చోబెడతారు. 41 డేస్ కూడా కూర్చోబెడతారు. అట్లాంటి కోర్సులున్నాయి వాళ్ళ దగ్గర. సో, వాళ్ళు మాత్రం కొంచెం సమర్థవంతంగా మిమ్మల్ని ధ్యానంలో డీప్‌గా తీసుకెళ్ళే విధంగా అయితే ఆ సంస్థ పనిచేస్తుందనైతే చెప్పగలను. ఎందుకంటే అనుభవంతో నేను చెప్తున్నానిది. ఇంకా మిగతా ఆధ్యాత్మిక సంస్థలు అన్నీ కూడా అంత సామర్థ్యాన్నయితే కలిగి లేవు. ఎంతో కొంత సమాచారాన్నయితే మీకివ్వగలవు. అలా. సో, ఆ విధంగా మీరు మీ ఆధ్యాత్మికతని ఫలానా చోటికెళ్ళే చేయాలని కాదు. మీరు ఇంట్లో కూర్చొని కూడా మీరు చేసుకోవచ్చు. కాకపోతే మీ లోపల శక్తిని అర్థం జేసుకోవాలని కోరిక ఉండాలి. అలాగే మీ శరీరాన్ని అసలు ఏంటి శరీరం? జనాలందరూ ఎటుపడిపోతున్నారో మనం గూడా అటుపడి వెళ్ళిపోవటమా? లేదా ఒక క్షణం ఆగి ఏంటి శరీరము? ఏంటి మైండు? అసలిది ఎందుకు ఉపయోగపడుతుంది? దీంతో అసలు మనం ఏం జేయొచ్చు? అనవసరమైన ప్రయోగాలన్నీ పక్కోళ్ళ మీద చేస్తూ ఉంటాం. ఏదేదో జేస్తుంటాం గదా! అవన్నీ తీసేసి అసలు మన మీద మనం ప్రయోగం జేసుకోవాలి గదా! ఆధ్యాత్మికత అంటే ఏం లేదు. మీ మీద మీరు ప్రయోగం చేసుకోవటమే. తలుపులన్నీ యేసేసి, చీకటి చేసి, కదలకుండా కూర్చొని మీ లోపల ఏం జరుగుతుందో గమనిస్తూ కూర్చోవటమే ఆధ్యాత్మికత అంటే. ఎక్స్‌ప్లోరింగ్ ద వరల్డ్ అంటే, ఎక్స్‌ప్లోరింగ్ ద ఇన్నర్ వరల్డ్ అని అర్థం. ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేయటం. శ్రీ విద్య అంటే ఎక్స్‌ప్లోరింగ్ ద ఇన్నర్ వరల్డ్ ఈస్ కాల్డ్ శ్రీ విద్య. ఎందుకంటే ఇన్నర్ వరల్డ్‌లోనే ఉంది సమస్తము. శ్రీ విద్యని మనం అర్థం చేసుకోవాలంటే అంతర్ప్రపంచాన్ని శోధించాలి. అలా శోధించినప్పుడే మీకు మీ గమ్యం ఏంటో మీకు అర్థమవుతుంది. మీ మైండ్ ఏ విధంగా శక్తిని ప్రభావితం చేయగలుగుతుందో మీరు అర్థం చేసుకున్నప్పుడు, మీరు మీ జీవితాన్ని మీకు నచ్చిన విధంగా సృష్టించుకుంటారు. అప్పుడు సొసైటీలో ఏవైతే నమ్మక వ్యవస్థలున్నాయో, ఉద్యోగం లేకపోతే మనం రోడ్డు మీదకొస్తాము, వ్యాపారం చేయకపోతే, డబ్బు సంపాదించకపోతే మనం రోడ్డు మీదకొస్తాము, జీవితంలో మనకి డబ్బే ప్రధానము, డబ్బుంటే అన్నీ ఉంటాయి అని అనుకుని నానా బాధలు పడుతూ ఉంటారు చూడండి.
జీవితంలో సెటిల్ అవ్వాలంటే మనం ఎడ్యుకేటర్ల పిల్లల్ని కూడా మనం ఫోర్స్ చేస్తూ ఉంటాం. లైఫ్‌లో సెటిల్ అవ్వాలంటే చదువు కూడా ఉండాలి. లైఫ్‌లో ఎక్కడో ఒక చోట ఉద్యోగం సంపాదించాలి. ఎక్కడో ఒక చోట లైఫ్‌లో సెటిల్ అయిన తర్వాత నువ్వింకా పక్కన ఇది కూడా చెయ్యి. నువ్వు అది చేసి, ఇది చేయి 2 పడవల్లో కాళ్ళే అని మనమే చెప్తాం. కానీ యాక్చువల్లీ మనకి ముందు నుంచే ఉండాలిది. అదేంటంటే చిన్నప్పటి నుంచే శక్తి యొక్క పరిజ్ఞానం పిల్లలకి అందించగలగాలి. నక్షత్ర మిత్రులు క్లాసెస్ అందరూ వినాలి. పిల్లలు కూడా వినాలి. థర్డ్ జనరేషన్ కోసమే ఆ నక్షత్ర మిత్రుల క్లాసెస్. అలాగే ఆర్క్టోరియన్ క్లాసెస్ కూడా థర్డ్ జనరేషన్ కోసమే. ఫస్ట్, సెకండ్ జనరేషన్‌లో మనం ఉన్నాము. కానీ గుర్తుపెట్టుకోండి, మనము చాలా సఫర్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఆ ఓల్డ్ సిస్టమ్‌లో ఉండి యాస్ ఎ లైట్ వర్కర్‌గా చాలా స్ట్రగుల్స్ అనేది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని అసలు మనం నమ్మలేకపోతాం అన్నమాట. దానివల్ల మనం పిల్లల్ని కూడా మనము అటువైపే లైఫ్‌లో సెటిల్‌మెంట్ అంటే అదేనేమో అనేటట్టుగా వాళ్ళని అటే నడిపిస్తూ ఉంటాం. మనం ఒక రకంగా నమ్మాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అదేంటంటే మన పిల్లలు వాళ్ళని వాళ్ళు తెలుసుకొని ఒక దేవుడిగా మారి, వాళ్ళ ఎనర్జీతో వాళ్ళే క్రియేషన్ చేసుకునేలా వాళ్ళని తీర్చిదిద్దాలి అనే మాట వినటానికి కూడా భయమేస్తుంది మనకి. వెన్నులోంచి చలి మొదలవుతుంది. నిజానికి వాడిని ఒక దేవుడిగా మార్చాలి అనే ఆలోచన వస్తేనే భయం కలుగుతుంది చాలా మందికి. ఎందుకంటే మన దృష్టిలో దేవుడు అనేవాడు ఇంపాసిబుల్ కదా అక్కడ. జరగని పని అని అనుకుంటారు. కానీ నిజానికి ఆ చెప్పేవాడే ఇది జరగని పని అని చెప్పేవాడే దేవుడు యాక్చువల్ అక్కడ. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఒక కంక్లూజన్‌కి వచ్చేసాడు కదా! అందుకే వాడి డెవలప్‌మెంట్ అక్కడే ఆగిపోయింది. లేదు తెలుసుకుంటూ ఉండటమే భగవంతుడు అంటే అన్నవాడికి డెవలప్‌మెంట్ ఉంది. ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఈ క్లాస్‌ని మీరు విని, మీ ఆలోచన విధానాన్ని మీరు మార్చుకున్నప్పుడు మీరు ముందుకు వెళ్ళిపోతారు. ఆగరుగా ఎక్కడ ఇది ఎలా సాధ్యము అని ఒక క్వెషన్ వస్తుంది మీ లోపల. లాజికల్ బ్రెయిన్ ఇస్తుంది. కానీ ఇది సాధ్యమే అని నీకు నీ హృదయం చెబుతూ ఉంటుంది. ఎందుకంటే శక్తిని అర్థం చేసుకుంటే అది నీ చేతిలోనే ఉంది అన్న విషయం మీకు అర్థమవుతుంది. ఫ్రీక్వెన్సీ ఎప్పుడు మీ చేతిలోనే ఉంటుంది. కానీ మీరే మీ సొసైటీ మీకు గ్యాప్ ఇవ్వకపోవటం వల్ల మీరు సొసైటీ ఏ ఫ్రీక్వెన్సీలో మిమ్మల్ని ఉంచాలనుకుంటోందో ఆ ఫ్రీక్వెన్సీలో మీరు ఉండిపోయి దానికి తల వంచారు. కాబట్టి అది మీకు కొన్ని కొన్ని చిన్న చిన్న గిఫ్టులు మీ జీవితంలో ఇస్తుంది. అంటే మంచి బట్టలిస్తుంది, ఒక కార్ ఇస్తుంది, లగ్జరీస్ ఇస్తుంది, గోవా ట్రిప్పులు ఇస్తుంది. స్పిరిచువాలిటీలో మళ్ళీ పెద్ద పెద్ద ట్రిప్పులు కూడా ఇస్తుంది. గాడిద మీద ఎక్కి మీరు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు కొండల్లో. సో ఇట్లాంటి ట్రిప్పులు కూడా ఇస్తుంది. సో ఇట్లా మనకి ఏదైనా మనకి ఒక అందమైన ట్రిప్పులు ఇవన్నీ సొసైటీ ఎప్పుడైనా సరే స్పిరిచువాలిటీ అనే పేరుతో మీకు చాలా ఇస్తుంది. అలాగే ఫిజికాలిటీ అనే పేరుతో కూడా లగ్జరీస్ చాలా ఇస్తుంది. అన్నీ ఇస్తుంది. కానీ నిజం అది కాదు కదా! కానీ నిజం వేరే ఉంది. అది సొసైటీ మిమ్మల్ని ఆ ఫ్రీక్వెన్సీలోనే ఉంచాలనుకుంటుంది కాబట్టి మీకు ఇవన్నీ ఇస్తుంది. మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు మీరు కేదార్‌నాథ్ పోండి. ఓపిక ఉంటే అప్పుడు నడిచే ఎళ్తారు. మీరు గుర్రం మీద ఎళ్ళరు. అది గుర్రమో, గాడిదో ఏదైనా గాని మొత్తానికి అదొక జీవి. ఒక అందమైన జీవి. ఆ అందమైన జీవి మీద ఎక్కి అయితే కూర్చోరు. మీరు వీలైతే నడిచి ఎళ్తారు. లేకపోతే మానేస్తారు. లేతే అక్కడే కూర్చొని శివుడిని అక్కడే ఆహ్వానించుకుంటారు. లేదంటే ఇంట్లోనే కూర్చొని కేదార్‌నాథ్‌ని ఆహ్వానించొచ్చు. ఇక్కడికే. సో, ఆ ఎనర్జీస్ నా దగ్గరికి రావాలి అని కోరుకుంటే అవే ఎనర్జీస్ మీ దగ్గరికొస్తాయి అన్న విషయం ఫస్ట్ మీరు నమ్మాలి. అది నమ్మకపోవడం వల్లనే మీరు అంత దూరం పోతున్నారు మీరు ప్రతిసారి. అసలు అష్టాదశ పీఠాలన్నీ ఎక్కడో లేవు మీ లోపల ఉన్నాయన్న విషయం మీరు తెలుసుకోవడమే ఇక్కడ ఆధ్యాత్మికత అంటే. మంత్రశక్తి ఉంది. ఆ మంత్రశక్తి ఏం లేదు. గుర్తుపెట్టుకోండి. ఒక మంత్రాన్ని మీరు జపిస్తున్నప్పుడు అక్కడ ఒక జియోమెట్రీ సింబల్ ఫార్మ్ అవుతుంది. ఎందుకంటే ఒక ఎనర్జీ ఫార్మ్ అవుతుంది. ఆ ఎనర్జీని గనక మీరు కరెక్ట్‌గా థర్డ్ ఐతో చూస్తే అక్కడ ఒక జియోమెట్రీ, ఒక సాక్రెడ్ జియోమెట్రీ సింబలే ఫార్మ్ అవుతుంది. మంత్రశక్తి కేవలం సాక్రెడ్ జియోమెట్రీని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ సెకండ్. ఎవరైతే అంత సామర్థ్యం వాళ్ళకి లేదనుకోండి, వాళ్ళు ఈ సాక్రెడ్ జియోమెట్రీని ఉపయోగించుకుంటారు. అంతే. ఎందుకంటే ఇది చాలా సులభం. అది సులభమే. కానీ దానికి సవాలక్ష నియమావళి అనేది రచింపబడింది ప్రజల ద్వారా. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు, ఎట్లా పడితే అట్లా చేయడానికి ఇది వీల్లేదు అనే ఒక స్థితి అయితే ఉంది దానికి. కానీ అది ఎక్కడైనా ఉంటుంది. ఎందుకంటే మీరొక ధ్యానానికి కూర్చున్నప్పుడు స్నానం చేసి కూర్చోవడం వేరు. తెల్లటి బట్టలేసుకొని, మంచి బట్టలేసుకొని కూర్చోవడం వేరును. చెమట బట్టలతో కూర్చొని ధ్యానం చేయడం వేరు గదా!
అలాగే ఇక్కడ కూడా అంతే. ఏ పనైనా సరే పరిశుభ్రంగా మీరు చేయడంలోనే రహస్యం ఉంది. ఎందుకంటే పరిశుభ్రత అంటేనే హై ఫ్రీక్వెన్సీ. మనం అగరబత్తి వెలిగిస్తాం. అక్కడంతా ఎలాగో అది అగరబత్తి అంటేనే ఇవాళ రేపు వచ్చే అగరబత్తీలన్నీ పొల్యూషనే. కానీ సుగంధము అంటే గుర్తుపెట్టుకోండి, అది హై ఫ్రీక్వెన్సీ. అది ఒక గులాబీ పూలు, ఒక మల్లె పూలు, ఒక మనం దేవుడికి ఎందుకు సమర్పించుకుంటామంటే ఆ సుగంధము ఒక హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీని అక్కడ క్రియేట్ చేస్తుంది. కాబట్టి మనం ఆ ఫోటోకి అక్కడ పూలదండ వేస్తున్నాం. మనం పూలదండ వేసినప్పుడు ఆ పువ్వుకుండే పరిమళం ఏదైతే ఉంటుందో హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ, ఆ ఎనర్జీ నిజానికి ఆ పటంలో ఏం గొప్పతనం లేదు అక్కడ. అక్కడ ఆ పూలు ఏదైతే మీరు దానికి తగిలిచ్చారో, అక్కడ అది విగ్రహం కానీ, శివలింగం కానీ, ఒక పటం కానీ, లలిత అమ్మవారి పటం కానీ, ఏదైనా కానీ అది అక్కడ అది కాదు ప్రధానం. మీరు ఏదైతే భక్తి శ్రద్ధలతో మీరు దానికి ఒక పువ్వుని సమర్పించారో ఆ పువ్వు యొక్క పరిమళం ఏదైతే అక్కడ ఉందో అదే హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ జోన్. ఆ ఎనర్జీయే మీకు మంచి చేస్తుంది. కానీ మీరు ఏమంటారంటే అక్కడ ఏదైతే ఒక విగ్రహం పెట్టామో అది నన్ను కరుణించింది అని అనుకుంటారు మీరు. అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడ భక్తి అంటే గుర్తుపెట్టుకోండి అలంకరణే. చాలామంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే సాధకులు గొప్ప గొప్ప వాళ్ళు, వాళ్ళు అలంకరిస్తారు అంతే. అక్కడ ఇంకేం ఉండదు చేయడానికి. అక్కడ ఒక ఎనర్జీ ఫార్మేషన్ జరిగిపోతుంది. ఆ తర్వాత నమస్కరిస్తారు. కొంతమంది దీపం వెలిగిస్తారు చాలా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లేదా ఒరిజినల్ నువ్వుల నూనెతో. ఆ తర్వాత నమస్కరిస్తారు, వచ్చేస్తారు. దానివల్ల ఏం జరుగుతుంది అక్కడ ఒక ఎనర్జీ ఫార్మేషన్ జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. కానీ అక్కడ ఆ దీపము లేదా వాళ్ళు చేసిన అలంకరణే వాళ్ళని కాపాడుతుంది. ఎందుకంటే అది ఒక హై ఫ్రీక్వెన్సీ జోన్ అక్కడ క్రియేట్ చేసింది. ఇక్కడ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ. వాట్ ఈస్ హై ఫ్రీక్వెన్సీ, వాట్ ఈస్ లో ఫ్రీక్వెన్సీ? దీన్ని అర్థం చేసుకుంటే ఇక మిమ్మల్ని స్నానం చేయమని ఎవరు చెప్పాలి? చెప్పక్కర్లా. మిమ్మల్ని పొద్దున్నే లేవమని ఎవరు చెప్పాలి? చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం ఎందుకు పొద్దున్నే లేవట్లేదు, పిల్లలని ఏడుస్తూ ఉంటాం, మనం కూడా లేవం, ఒక్కోసారి బద్ధకంగా ఉంటాం, స్నానాలు చేయము, ఇవంతా ఎందుకు? అజ్ఞానము. ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ అజ్ఞానం మీకు? ఎందుకంటే సొసైటీ మీకు ఎప్పుడు ఇవ్వలా ఇది. అదేంటంటే ఫ్రీక్వెన్సీని మీకు అర్థమయ్యేలా చిన్నప్పుడే ఎల్కేజీ నుంచి మొదలు పెడితే మీకు పీజీ వరకు చదివారు, కానీ ఎక్కడా ఫ్రీక్వెన్సీ యొక్క ఇంపార్టెన్స్ గురించి మీకు చెప్పలా. దానివల్ల మీకు శ్రీ విద్యాభ్యాసం జరగల. విద్యాభ్యాసం జరిగింది, పనికిరాని విద్యాభ్యాసం. శ్రీ విద్యాభ్యాసం మాత్రం జరగల. అది మీకు ధ్యానంలోకి వచ్చాకే జరుగుతుంది శ్రీ విద్యాభ్యాసం. శ్రీ అంటే ఆదిశక్తి, అదొకటే గుర్తుంచుకోండి. ఆ శక్తిని గ్రహించడం, ఆ శక్తిని వినియోగించడం, ఆ శక్తిని లోక కళ్యాణానికి తిరిగి వాడడం, ఆ శక్తిని నీ లోపలికి ఆవాహనం చేసుకోవడం, జాగృతం చేసుకోవడం, వగైరా వగైరా. ఎందుకంటే జీవితం అంటే అదే. మీరు జీవిస్తున్నది జీవితం కానే కాదు. మీరు అనుకుంటారు ఇది ఒక జీవితం అని, కానీ కానే కాదే. అందుకే జన్మల పర్యంతం ఆ సూక్ష్మతలాల్లో పడి కొట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ అక్కడ కూడా చీకటి శక్తుల అడ్మినిస్ట్రేషనే ఉంది కాబట్టి మరణించిన తర్వాత కూడా వాళ్ళు మిమ్మల్ని కర్మలు ఉన్నాయనే అబద్ధం చెప్పి మిమ్మల్ని కిందకు పంపిస్తారు. నిజానికి కర్మలు ఉండవు. ఆ విషయం మీకు ధ్యానం చేసి మీ మైండ్ యొక్క స్వభావాన్ని మీరు గుర్తుపట్టి ఎనర్జీని ఎలా మైండ్ మ్యానిపులేట్ కలుగుతుంది, ఎలా ఒక హై ఫ్రీక్వెన్సీ జోన్ని మన మైండే క్రియేట్ చేయగలదు మన థాట్స్ రూపంలో, ఎలా మనం మన జీవితంలో కావాల్సిన లగ్జరీస్ అన్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు అవసరం అయితే. నిజానికి లగ్జరీస్ అవసరం లేదని షిరిడి సాయిబాబా అనుకున్నాడు కాబట్టి చెట్టు కింద కూర్చున్నాడు. కానీ లగ్జరీస్ కూడా అవసరమే అని ఓషో అనుకున్నాడు కాబట్టి వజ్రపు చెప్పుల్ని కూడా ధరించి సొంత విమానాలు ఆయన పార్కింగ్ లాట్లో ఉండేవి. ఎందుకంటే అతను అలా కోరుకున్నాడు. అంటే ఇక్కడ దేవుడు షిరిడి సాయిబాబాకైనా దేవుడే, ఆయనకైనా దేవుడే, ఎవరికైనా ఆదిశక్తే. కాకపోతే ఎవరు ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు కొందరు గురువులు. అలాగే నీకు హరిద్వార్ రిషికేశ్లో కూడా ఎంతో మంది స్వామీజీలు మంత్రశక్తిని ఉపయోగించుకొని కోట్ల రూపాయల్ని వాళ్ళు వాళ్ళ జీవితంలో తెచ్చిపెట్టుకున్నారు. కానీ యూటిలైజేషన్ జీరో. దానివల్ల వాళ్ళు ఒక దగ్గర ఆగిపోయారు అంతే. కానీ మీరు భగవంతుడి వైపు ప్రయాణము అనేది వీటన్నిటితో కాదు అసలు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క వేలో మనకి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఓషో ఉన్నాడు, లగ్జరీ కూడా ఏం కాదు, ఎంజాయ్ చేయొచ్చు. ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉండేవాడు సొసైటీలో. ఎలాంటి లైఫ్ అయినా అతను ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఒక యోగి అన్నవాడు ఎలా అయినా ఎంజాయ్ చేయగలడు. ఎందుకంటే ఎనర్జీ డైనమిక్స్ అతనికి అర్థమైంది కాబట్టి దేన్నైనా ఎంజాయ్ చేస్తాడు. కానీ ఇవన్నీ ఎంజాయ్ చేయడం అవసరమా
అని అనుకునే గురువులు సైలెంట్‌గా చెట్టు కిందే కూర్చున్నారు. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. జ్ఞానము అంటే ఇంతే సింపుల్. ఎనర్జీ డైనమిక్స్‌ని మీరు అర్థం చేసుకున్నప్పుడు, సాక్రెడ్ జియోమెట్రీని మీరు అర్థం చేసుకోగలుగుతారు. అసలు ఇవన్నీ ఎందుకు ఆవిర్భవించాయి? మానవ జాతి కళ్యాణం కోసమే కదా! మానవ జాతి కళ్యాణం ఎందుకు? లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణం దేనికి? విశ్వ కళ్యాణం కోసం. ఇంత చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు, చాలా అద్భుతంగా ఎదుగుతారు జీవితంలో. ఇదే నిజమైన ఆధ్యాత్మికత అంటే మై డియర్ ఫ్రెండ్స్. ఈ క్లాస్ వింటున్నప్పుడు మీకు ఇదంతా నిజమే అని మీకు తెలుస్తుంది. కానీ దీన్ని ఆచరణలో పెట్టడానికి మీకు ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి. కొన్ని విషయాలు నమ్మడానికి చాలా కష్టంగా ఉంటాయి. కానీ వాస్తవం ఇదే. మీరు నమ్మినా, నమ్మకపోయినా శ్రీ విద్య అంటే ఇదే. దీన్ని అవశ్యంగా మీరు అర్థం చేసుకొని తీరాలి. మీ బ్రెయిన్ మిమ్మల్ని అత్యున్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది. అదొక స్నేహితుడిగా మీకు ఉపయోగపడగలదు. కానీ అదే మైండ్ మిమ్మల్ని పతనం వైపు కూడా తీసుకెళ్ళగలదు. మీరు పతనం అయిపోతున్నట్టు కూడా మీకు తెలీదు. ఎందుకంటే చాలామంది అలాగే బతికేస్తున్నారు. ఒక ఫాల్స్ స్పిరిచువాలిటీలో, ఒక ఫాల్స్ సాధనలలో, ఏదో ఒక ఒక అబద్ధపు జీవితంలో, అటు ఫిజికల్ జీవితమైనా, అటు ఆధ్యాత్మిక జీవితమైనా, అదొక ఒక అబద్ధపు జీవితంలోనే కాలాన్ని వ్యర్థం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే మీరు ప్రారంభం ఒక గుంపుతోటే స్టార్ట్ చేయండి. అంటే ఒక ఆర్గనైజేషన్‌తో మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఎందుకంటే ప్రేరణ కోసం. హా! ధ్యానం చేస్తే మంచిది. నలుగురితో కలిసి ప్రారంభించాము. ఒక గ్రూప్ మెడిటేషన్‌లో మనం కూర్చున్నాము. కానీ అలా గ్రూప్‌తో సెటిల్ అయిపోకండి. అక్కడ చతికిల పడొద్దు. మీరు ఆ గ్రూప్ నుంచి అర్జెంట్‌గా బయటికొస్తేనే మీరు ఆధ్యాత్మికంగా ముందుకెళ్తారు. మీరే మళ్ళా గ్రూపులోనే ఉన్నారంటే ఇంకా గుంపులో గోవిందమే. ఇక మీరెందుకు పనికి రాకుండా పోతారు. ఆ గుంపు మిమ్మల్ని వాడుకుంటా ఉంటది. ప్రతి క్షణం. అది డబ్బు పరంగా, శారీరక పరంగా, దేని పరంగా అయినా వాడేస్తా ఉంటది ఆ గుంపు మిమ్మల్ని. సంవత్సరాల తరబడి. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు గూడా అదే సొసైటీలో పడుంటారు మీరు. కానీ స్పిరిచువాలిటీ ఒక్కడుగు కూడా ముందుకేయలేదు. ఎందుకంటే మీరు గుంపు దగ్గర ఆగిపోయారు గనక. గుంపు స్టార్టింగ్‌లో మాత్రమే ఉండాలి. 1 డే లేదంటే 2 డేస్. ఆ తర్వాత పక్కకొచ్చి ధ్యానంలో కూర్చోవాలి. ఎందుకంటే ఇది ఒంటరి ప్రయాణం. ఆ తర్వాత మిమ్మల్ని మీరు తెలుసుకున్న తర్వాత మళ్ళా గుంపులో దూరండి. అప్పుడు మిమ్మల్ని ఎవడేం జేయలేడు. ఆ గుంపు కూడా మిమ్మల్ని ఏం జేయలేదు. ఎందుకంటే మీకు సత్యం తెలుసు కాబట్టి. మీరే ఇంకా ఆ గుంపుని ప్రభావితం చేస్తారు. వాళ్ళకి సత్యాన్ని బోధిస్తారు. ఆ గుంపు మీ వల్ల ఎదుగుతుంది. అలాంటి వ్యక్తే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. కానీ ఆ వ్యక్తి లేనప్పుడు ఆ గుంపు ఎందుకు పనికిరాని గుంపుగా మారిపోతుంది. అందుకే మీలో గొప్ప గొప్ప గురువుల యొక్క ఆవశ్యకత ఉంది. అందుకే దీన్ని అర్థం చేసుకోండి. ఈ క్లాసెస్ వినండి. శ్రీ విద్యని అభ్యసించండి. శ్రీ విద్య అంటే ఏం లేదు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవటమే. దానికి అవకాశం ఇవ్వండి చాలు. అసలు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దానికి ఒక గురువు గావాలి గదా! ఇలాంటివేమీ ఈ సమయంలో వర్తించవు. ఒకప్పుడు గురువు గావాలి గ్యారంటీ. కొన్ని సంవత్సరాల క్రితం ఎర్త్ ఫోటాన్ బెల్ట్‌లో లేనప్పుడు అంటే ఇప్పుడైతే ఎర్త్ ఫోటాన్ బెల్ట్‌లోనే ఉంది. భూమి ఐదో పరిధికి అత్యంత చేరువలో ఉంది. ఇప్పుడు మీకు గురువు యొక్క ఆవశ్యకత లేదు. కానీ గురువు యొక్క బ్లెస్సింగ్స్ మీకెప్పుడూ ఉంటాయి. ఎందుకంటే గురువంటే ఎవరో కాదు. నీ లోపలున్న నీ దైవమే నీ గురువు ఫైనల్‌గా. అదే గురువు రూపంలో మీ జీవితంలోకొచ్చి ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పే విషయాలన్నీ నావి కాదు. ఎందుకంటే నా పర్సనల్ కాదిది. ఇది నేను ఏ బుక్‌లోనూ చదవలేదు. కానీ గుర్తుపెట్టుకోండి, సృష్టిలో ఎప్పుడు గురుతత్వం అనేది ఉంటుంది. ఎప్పుడు అది మిమ్మల్ని నడిపిస్తూనే ఉంటుంది. ఇంకేం లేదు. జీవితం అంటే ఆ గురువు యొక్క బ్లెస్సింగే. మనము జన్మించి అనుభవాలు పొందుతూ ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాము అంటేనే గురువు యొక్క బ్లెస్సింగ్స్ ఉంటేనే. ముఖ్యంగా ఇలాంటి శిక్షణా తరగతుల్లో మీరు కూర్చున్నప్పుడు, ఈ శ్రీ విద్యను అభ్యసిస్తూ ఉన్నప్పుడు కూడా మీకు గురువు యొక్క కృప వల్లనే ఇది జరుగుతూ ఉంటుంది. అందుకే ఇలాంటి చోట్ల ఎక్కువ మంది రాలేరు. కానీ ఇది వెళ్తుంది. అర్హులైన వ్యక్తుల దగ్గరికి ఈ యూట్యూబ్ వీడియో వెళ్ళిపోతుంది అన్ని చోట్లకి. అర్థం చేసుకుంటారు ప్రజలు. అప్పుడు కూర్చుంటారు. గుంపులోంచి పక్కకొచ్చి కూర్చుంటారు. ఎందుకంటే మీ శరీరంలోని ప్రతి అణువుకి తెలుసు. తనేం చెయ్యాలి అనేది.
మీరే అనవసరంగా మీ మైండ్‌ని ఉపయోగించి దాన్ని వేరే వైపుకి తీసుకెళ్లారు ఇప్పటిదాకా. దాన్ని ఒక దగ్గర కూర్చోబెడితే దాని పని అది చూసుకుంటుంది. ఎందుకంటే దాని ప్రయాణం అంతర్ ప్రయాణమే. దానికి అంతకు మించి ఇంకేం తెలీదు. నీ శరీరంలోని ప్రతి అణువుకి ఆత్మజ్ఞానమే ఉంది లోపల. దాని ఒరిజినల్ డైనమిక్స్, దాని డీఎన్ఏ మొత్తం ఏంటో తెలుసా? తనని తాను తెలుసుకోవడమే. దాని డీఎన్ఏలో ఉంది. దాని సోల్ డీఎన్ఏ అంతా ఏముందంటే ఇదే ఉంది. తనని తాను ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్ళటమే. అలా వెళ్ళే కొద్దీ మీరు సృష్టికర్తకి దగ్గరవుతూ ఉంటారు. ఆదిశక్తికి దగ్గరవుతూ ఉంటారు. అదే కదా జీవితం అంటే. ఆదిశక్తిని చేరుకోవడమే జీవితం అంటే. మీరు బాహ్య ప్రపంచంలో ఎన్ని జన్మలెత్తినా వేస్ట్ అన్నమాట. అంటే అది వేస్ట్ అని గాదు. అదొక కాలక్షేపం. ఈ చేతిలో ఉన్న ఈ జన్మని, ఈ సమయంలో భూమి 5వ పరిధిలోకి ప్రవేశించడం, ఈ టైంలో ఒక గురువు యొక్క ఆవశ్యకత అవసరమే లేని ఈ సమయంలో, చక్కగా గురువులందరి ఆశీర్వాదాలు మనకున్న ఈ సమయంలో, సృష్టికర్త సైతం మనకి తోడుగా ఉన్న ఈ సమయంలో, ఇక్కడ ఉండటం చాలా అదృష్టం. కాబట్టి దీన్ని వినియోగించుకోవాలి అన్నదే ఇక్కడ ప్రశ్న. అయితే ఇదంతా మీరు అర్థం చేసుకున్నప్పుడు, తప్పకుండా మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఫైనల్‌గా క్రియేషన్ మీరే చేయాలి. ఇంకెవరు చేయరు. కానీ మీ ద్వారా చేయించబడుతూ ఉంటుంది. బయట ఉన్న మాయా ప్రపంచం ద్వారా. ఎలా అయితే ఈ ప్రపంచం మిమ్మల్ని నమ్మిస్తుంది, ఉద్యోగం చేయాలి అని. నమ్మిస్తుంది డబ్బే పరమావధి అని. నమ్మిస్తుంది మనకి ప్రాపర్టీస్ ఉండాలి అని. కాబట్టే మీరు అవన్నీ తీసుకుంటున్నారు. లేకపోతే ఇవన్నీ మీకు అవసరమే లేదు. మీ లోపలికే మీరు వెళ్లి మీకు కావాల్సినవి మీ జీవితంలోకి రప్పించుకోగలరు. అది మీరు స్పెషల్‌గా కష్టపడి చేయక్కర్లేదు. మీరు కష్టపడే కొద్దీ దాన్ని వదిలించుకోవడం చాలా కష్టమవుతుంది. అదే అనాయాచితంగా వచ్చిందనుకోండి, దాన్ని వదిలించుకోవడం కూడా అంతే ఈజీ అవుతుంది. అది ఫ్లో అవ్వాలి మీ జీవితంలో. అప్పుడు మీరు దాంతో బంధంలో ఉండరు. ఇదొక పెద్ద సీక్రెట్. మీరు దాని కోసం ఎన్నో కష్టాలు పడి మీ జీవితంలో తెచ్చుకుంటే మీరు దాంతో బంధంలోనే ఉంటారు. కానీ ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీ పెరిగి మీ జీవితంలోకి అది ఒక వ్యక్తి గావచ్చు, అది ఒక శక్తి గావచ్చు, ఇక ఒక వస్తువు గావచ్చు. ఏదైనా అది మీ లైఫ్‌లోకి అట్లా ఫ్లో అయిందనుకోండి, దాంతో మీకేం ఉండదు. అది వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే, ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అది ఎందుకంటే దానంతట అదే వచ్చింది. దానంతట అదే వెళ్ళిపోతుంది. మీరు మాత్రం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. ఎందుకంటే అది మీ జీవితాన్ని డిసైడ్ చేయట్లా. అదొచ్చింది మీలోని గొప్పతనానికి చిహ్నంగా అది మీ దగ్గరికొచ్చి మీకు ఆ యొక్క సౌకర్యాన్ని, ఆ యొక్క ప్రేమని మీకందించి వెళ్ళిపోతుందది. అంతే. ఇదే జ్ఞానం అంటే.